కొట్టాలని చూస్తున్నారా? కలపాలని ఎవరైనా ఇంతకీ లైవ్లు ఇస్తున్నారా? ఇవన్నీ ఓన్లీ రికార్డింగ్లా? లేదు, తమ్ముడిని ప్రేమించి మంచి దారిలో పెట్టాలని కొత్తగా సీఎం అయ్యాడు. నేను సీఎం అయినట్టు ఫీల్ అయ్యా. డిసెంబర్ 3ని నన్ను కలిసినప్పుడు మీరు లైవ్లు చూశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, అవ్వాలని ఫైట్ ఇచ్చా. నా పాత్ర నేను పోషించా. ఒక నలుగురు పెద్దోళ్ళు ట్రై చేశారు ఆ పదవికి. నా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు? ఫస్ట్ నా ప్రార్థన, తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్, తర్వాత నా ఫోన్ కాల్స్, తర్వాత నా స్ట్రాటజీస్ కొన్ని పనిచేస్తాయి. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి జనవరి 30 సమిట్ పెట్టకపోతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడు. సంవత్సరం అయింది. ఆ తర్వాత ఎన్ని నెలలు ఉంటాడో కూడా అప్పుడు చెప్తా. అన్నీ ఒకసారి చెప్పిస్తే ఎలాగా? అందులో మీకు లైవ్లు లేవు ఇక్కడ, 1-2 తప్ప. ఎవరు కూడా లైవ్లు ఇస్తున్నారా మమత? ఎవలా? మరి ఎంతసేపు లైవ్లు? నేను నిజామాబాద్ వచ్చి లైవ్లు మీరు ఇవ్వకపోతే ఆడు ఎలాగంటే లైవ్లు ఇస్తారు అన్నింటిలోని దొంగలకి, 1000 కోట్ల ఆస్తుల పరుకి. ప్రపంచ శాంతి దూతను నవంబర్ 23 మీరు కళ్ళతో చూశారు నా సమిట్ అమెరికాలో. 150 మందిని ఇన్వైట్ చేశాను. 198 మంది వరల్డ్ లీడర్స్ వచ్చారు. నెల కరెక్ట్గా ఇవాళ డిసెంబర్ 23, నెల రోజులు క్రిందట. మళ్ళీ ఇవాళ నైట్ అమెరికా వెళ్తున్నా, ఒక్కరోజే క్రిస్మస్ కొంటున్నా. మరలా 28వ తారీఖు ఉదయం 10 గంటలకు నల్గొండలో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలో సదస్సు సర్పంచులతో, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో సర్పంచుల సదస్సు, మరలా 30వ తారీఖు ఉదయం సోమవారం ఇక్కడ నిజామాబాద్లో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు సోమవారం, వచ్చే సోమవారం డిసెంబర్ 30 ఆదిలాబాదులో సదస్సు. మీ కొరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలు 2019 నుంచి మీ కళ్ళ ముందు ఉంటున్నాను లేదా? అప్పుడేమనేవారు ఎలక్షన్ ముందు వస్తున్నారని, ఇప్పుడేమంటారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారని. అప్పుడేమనేవారు పాలుగారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళని, ఇప్పుడేమంటారు రెడ్లే వెళ్ళాలని. అది అవినీతి కాదా? 5% ఉన్న రెడ్లు 12 సంవత్సరాలు వెళ్ళడం అవినీతి కాదా? 60% ఉన్న బీసీ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఆర్ కృష్ణ ఎలాగవలేడు? బీజేపీకి అమ్ముడుపోయాడు. ఇంకా నేనున్నాను కదా, నాకంటే ఒక బీసీ నాయకుడు పెద్దోడు ఉన్నాడా? అందరూ నాకే మద్దతు ఇస్తున్నారు. పేర్లు కూడా చెప్పాలా? కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా, అన్నా మీరు ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్ మీరే ముఖ్యమంత్రి, 2 ఇయర్స్లో ఎలక్షను. అరే బాబు, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. అడుక్కుని తినాలంటే, ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఓట్లేయండి. 8 లక్షల కోట్లు అప్పు ఇప్పుడు తెలంగాణ. కేసీఆర్ 7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి 1 లక్ష కోట్లు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పు.